ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, గుంపుడుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చూసుకో బాధ్యత ప్రభుత్వం లేదా? ఎవడో ఒక సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి, అక్కడ వచ్చి జనం గుంపుకూడదని ప్రైవేట్ పోలీస్కి బాధ్యత లేదా? అలాంటిది పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు, అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది. ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి శనివారం నాడు మినిమం 2,000 నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పర్వదినం ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది. ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ దానికి. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ జరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాజ్యంగా మాట్లాడారు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది. తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది. అదేం దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి మరి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు అంటే అప్పుడు రాలేదు. ఎవరు మనుషులు చచ్చిపోయారా? 10 మంది చచ్చిపోయారా? ఎక్కడ చచ్చిపోయి చెప్పండి. నేనే చెప్తాను, రాముడు పెద్దతాలుగా చనిపోయారా చెప్పండి. ఒక్క ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు? ఎక్కడైనా ఆ రామతీర్థాల్లో కానీ ఎప్పుడైనా సరే ప్రతి శివరాత్రికి అక్కడ యాత్ర జరుగుతుంటుంది, శ్రీరామనవమి జరుగుతుంటుంది. దాని ముందే ప్రకాశంగా అక్కడ వచ్చి చూస్తాం, మీడియా సమావేశం పెట్టుకుంటాం, అధికారులతో పోలీసు రెవెన్యూ పోలీసు ఎన్విరాన్మెంట్ అందరూ కలిసి పెట్టుకుని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి విషయం తాడు ఇప్పుడు ఏబిఎన్ చెప్పినట్టు కాదా? అవును కదా, చేయాలి కదా అంటారు. చేయకండి ఏంటి? చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది ఉంటానంటే మాట్లాడుతుంటే ఏ విధంగా ధర్మం అది అంటే మానవుడి ప్రాణం, నీ ప్రాణం అయితే ఒకటి, ఇంకా పక్కోడి ప్రాణంతో ఒకటి, మన కుటుంబ సభ్యుల ప్రాణంతో ఒకటి. ఏంటిది? ఇదేనా? అందుకనే ప్రజలు వచ్చి మనకు వచ్చి అధికారం ఇచ్చింది. ఒకసారి ఓటు తీసుకొని అధికారాన్ని సరిదిద్దుకుంటే ఈ 5 కోట్ల మందికి 5 సంవత్సరాలకు వస్తాడు. అది బయట వాడా, ఇంట్లో వాడా, లేకపోతే నువ్వు మన సొంత మన ప్రాణం అని కాదు. అది బాధ్యత. అది మనకి భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి. లేదే ఆర్టిస్ట్ రాజ్యంగా మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు ఎవరు చిన్నమాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి మాట్లాడటం ధర్మం ఇది అయింది. ఆ సగం బట్టలు వచ్చి దర్యాప్తు చేయమంటే దర్యాప్తు చేయదు. దర్యాప్తు చేసిన తిరుపతిలోను దర్యాప్తు చేసిన మా సంవత్సరం జరిగిన దానికి ఏంటి మీరు నేర్చుకుంది? ఆ సంఘటనల పట్ల, ఆ ప్రాణ జరిగిన నష్టం పట్ల, ఆ తర్వాత మీరు ఇచ్చిన ఎస్ఓపి ఏంటి చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తిరుపతిలో జరిగిన సంఘటనల పట్ల, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మీకు రాబోయే కాలంలో జరిగే ఇలాంటి దేవాలయం ముందు ఎక్కువ భక్తులు సమకూరే నేపథ్యంలో హాస్పిటాలిటీస్ లో పవిత్ర దినాలలో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవడానికి ఎస్ఓపి రిలీజ్ చేసి స్టాండ్ ఆపరేషన్ ప్రాక్టీస్ ఏమైనా చెప్పారా? సంవత్సరం జరిగిందో చెప్పారా? చెప్తే దాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా? ఏది మీ బాధ్యత? ఎక్కడుంది మీ బాధ్యత? రైతు దగ్గర లేదు, భక్తుల దగ్గర లేదు, మా పేదవాడికి ఆరోగ్యం లేదు, పిల్లలు చదువుకునే పరిస్థితి దగ్గర అక్కర్లేదు. మరి ఏ అంశంలో మీకు చిత్తశుద్ధి ఉంది? ఏ అంశంలో మీకు బాధ్యత ఉంది? అధికారం వచ్చింది కదా అనుకుని రోజు పబ్లిష్ చేసుకుని 4-3 కెమెరాలు పెట్టుకుని తిప్పుకుని అయిపోద్ది అనుకుంటారా? మీకు అయిపోవచ్చు 5 సంవత్సరాలు, కానీ ప్రజలు ఎంత నష్టపోతున్నారు? వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత దిగజారిపోతున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల రాబోయే కాలంలో ఎంత నష్టం వస్తుంది అది ఆలోచన చేసుకోవాలి కదా. ఐఎమ్ సారీ, ఇవన్నీ కూడా అందుకే మీతో షేర్ చేసుకుని ఈ ప్రజలు చెప్దామని వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక బాధ్యత వస్తుంది, రావాలని తెలియదు కాదు. ఇదేమీ కాదు, కామన్ సెన్స్ పాయింట్. దీనికి పిహెచ్డీలు డిగ్రీలు ఇవి చదువుకోవడం అవసరం లేదు. నామం తగ్గించుకొని ఇక్కడ ఉన్న కళ్ళ నుంచి మనం ఇక్కడ యాసిడ్ ఉన్న అటు చూస్తే చాలు. ఇవి ఇక్కడికి వెళ్ళగడ్డ ఒకళ్ళు వెళ్తే అటు మళ్ళీ తిరిగి యథాస్థానం తీసుకుంటుంటే చాలు. ఒక్క ఇన్సిడెంట్కి ఒక్కరి మీద యాక్షన్ లేదు. యాక్షన్ తీసుకొని ఎవరో చంపేయాలనో, లేకపోతే ఎవరో శిక్షించాలనో, జైల్లో పెట్టేయాలనో, లేకపోతే ఎవరు అవమానపరచాలనో మా భావం కాదు. ప్రభుత్వం మీద ఒక భక్తి, భయము, ఒక గౌరవం రావాలంటే అటు ప్రజలకు కానీ, లేకపోతే అధికారులకు కానీ, లేకపోతే ఎవరికి కానీ దానికి ఒక యాక్షన్ ఉండాలి.
ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎంతసేపు వైసీపీ అపోజిషన్ ఏదైనా జరిగితే వాళ్ళ నెలకి ఇరికించాలా, వాళ్ళ నెలగా ఇన్వాల్వ్ చేయాలా, ఈ మొహమ్మద్ దాని నుంచి రాజకీయంగా ఏమైనా ప్రజల నుంచి లబ్ధి పొందాలా, ఇది ఈ కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమం లేదు. చూడండి, ఏ ఇన్సిడెంట్ అయిన ముందు వైసీపీ ఇన్సిడెంట్ ఆర్జీఐ నుంచి వైసీపీ మాట్లాడు. ఇప్పటికే రైతు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్స్ ఉన్నాయి, పూర్వం జరుగుతుంది ఆలోచన చేసి ఆ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కాసేపు దాని ఇన్సిడెంట్ దానికి ఏ విధమైన ప్రభుత్వం చర్యలు తీసుకుని చర్య తీసుకుంటారు, ఎవరు దానికి బాధ్యత చేస్తారు, ఎవరిది దాంట్లో లోపం దాన్ని చూసుకుని రాబోయే కాలంలో దాని స్టాండర్డ్ ఆపరేషన్స్ ఏదైతే పర్మనెంట్గా రాబోయే కాలంలో దేవాలయాల దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి జరగకుండా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు చెప్పాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్